ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జన్మ కాకతాళీయంగా జరిగినదా లేదా కన్న తండ్రి సంకల్పమా అన్నాం. మానవ జన్మ కాకతాళీయముగా జరిగినదా అంటే, కాకతాళీయము అనే ఆ పదానికి అర్థం ఏంటంటే యాదృచ్ఛికంగా జరిగిందా అంటే, ఏదో అనుకోకుండా జరిగితే దాన్ని యాదృచ్ఛికంగా జరిగింది అంటారు. మనం అనుకోకుండా, మన ప్రమేయం లేకుండా ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకోండి, దాన్ని కాకతాళీయంగా లేదా యాదృచ్ఛికంగా జరిగింది అంటారు. ఉదాహరణకు, మీరు అనుకోకుండా ఇద్దరు ఒకే రంగు చీరలో వచ్చి కూర్చున్నారనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? అదేంటండి, మనం చూసే మనమేమో వీళ్ళు మాట్లాడుకొని చెప్పుకొని వచ్చి కట్టుకున్నారేమోలేండి అని అనుకుంటాం. కానీ వాళ్ళిద్దరు ఆశ్చర్యపోతుంటారు. ఎందుకు? ఏంటి ఇలా జరిగిపోయింది ఏంటి? మీరు ఈ రంగు చీరలో వస్తారు నేను అనుకోలేదు, మీరు ఇది కట్టుకుంటారు నేను అనుకోలేదు అంటాం. అలానే అనుకోకుండా ఇద్దరు ఒకే చోట కలుసుకున్నారు, అదేంటండి మీరు ఇక్కడికి వస్తారని నేను అనుకోలేదండి అంటే, మన ప్రమేయం లేకుండా అనుకోకుండా జరిగేటువంటి ఆ సంఘటనలు ఏమంటారు అంటే యాదృచ్ఛిక సంఘటనలు. అదే కాకతాళీయంగా జరిగింది అంటారు. మరి మానవ జన్మ అనుకోకుండా జరిగిందా, అదే యాదృచ్ఛికంగా జరిగిందా? ఈరోజు ఎజ్రా గర్భాన పుట్టిన బిడ్డ విషయంలో ఇదేమైనా వివాహమైంది కదండి. వివాహమైన తర్వాత భార్యాభర్తలుగా వారి దాంపత్యంలో తప్పనిసరిగా పిల్లలు కలుగుతుంటారు కదా, అలానే జరిగింది వీళ్ళ విషయంలో కూడా అని సహజంగా అలా మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడా. ఒకవేళ మీరు కూడా అలా అనుకొని ఉండొచ్చేమో. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన తల్లిదండ్రులకు మనం కానీ, మనకు మన పిల్లలు కానీ ఏదో యాదృచ్ఛికంగా వాళ్ళు పుట్టారు, ఏదో జరిగిపోయింది అలా అని అనుకోవడం, అది ముమ్మాటికి తప్పు, అవాస్తవం, అసత్యము అన్నది ఇప్పుడు మనం వినబోయేటువంటి సత్యం. వాస్తవానికి మన ప్రమేయం అయితే లేదు. మళ్ళీ చెప్తాను, మన ప్రమేయం ఏమీ లేదు. మన ప్రమేయం లేదు కనుక అది యాదృచ్ఛికం అనుకోవటానికి లేదు. కానీ ఒక ఆయన ప్రమేయం ఉంది, ఆయనే దేవుడు. ఒకవేళ నిజంగా మనుషులందరూ కూడా పిల్లలను కావాలి అని అనుకొని ఆ పుట్టే పిల్లలు కూడా ఆడపిల్లో మగపిల్లో నిర్ణయించుకునేటువంటి అవకాశం మన చేతిలోనే ఉందనుకోండి, ఈ రోజుల్లో ఎంతమంది అండి ఆడపిల్లలకి అంటారు చెప్పండి? జనరల్గా అడుగుతున్నాను. పిల్లలను నిర్ణయించుకునేటువంటి అవకాశం మన చేతిలోనే పెట్టాడు అనుకోండి, పెళ్ళైన మొదటి రోజే మీరు కూర్చొని మనకు మగబిడ్డ కావాలి అని ఇద్దరు అనుకొని, ఆ తర్వాత తీరా మగబిడ్డ పుట్టాడు అనుకోండి, అంటే పెళ్ళి రోజు ఎవరు కావాలని అనుకుంటే వాళ్ళే జన్మిస్తారు అనేటువంటి ఒక పద్ధతి ఉంటే, ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు కావాలి అని ఆడపిల్లలు కనేటువంటి అవకాశం ఉందంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, మొన్నొక వార్త బాగా వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లో అనుకుంటాను. వరుసగా 6 ఆడపిల్లలు పుట్టారు. 6 ఆడపిల్లలు పుట్టారు. మళ్ళా 7వ మారు కూడా భార్య గర్భవతి అయింది. 7 నెలలు వచ్చేసాయి. 8వ నెల కూడా వచ్చేసింది. ఇక 9వ నెలలో డెలివరీకి సిద్ధపడుతుంది. ఈలోపు భర్తకు అనుమానం వచ్చింది. ఏమని? లోపల ఉన్నటువంటి బిడ్డ ఏ బిడ్డ కూడా ఆడబిడ్డ అవుతుందేమో అని అనుమానంతో భార్య యొక్క పొట్టను కోసేశాడట.
లోపల ఉన్నది ఆడబిడ్డేనేమో అన్న అనుమానంతో ఆ పొట్టను కోసి చూద్దాము అని కట్ చేసి ఆ బిడ్డను తీసేటప్పటికీ మగబిడ్డ కానీ చచ్చిపోయాడు. భార్య కూడా చనిపోయింది. అంటే లోనున్నటువంటి బిడ్డ, గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఆడబిడ్డో మగబిడ్డో అనే విషయం బయటికి వచ్చినంత వరకు తల్లికి కానీ తండ్రికి కానీ తెలిసే అవకాశం లేదు. మనల్ని కన్న తల్లిదండ్రులు మనమే కావాలని మనల్ని కోరుకొని ఇక్కడ ఎవరిని కనలేదు. అలానే మనము కూడా తల్లిదండ్రులుగా మనం కూడా పిల్లల్ని కన్నప్పుడు ఈ పిల్లలే కావాలని మనం ఎవరిని అనుకుని కన్నామా? లేదు. అయితే ఇక్కడ వెంటనే మరి అదే కదండి, మనం అనుకోకుండానే కదా మనం పుట్టాము, మనం అనుకోకుండానే కదా మనకు పిల్లలు పుట్టారు, ఇంకేంటి ఇదే అనుకోకుండా జరిగిపోయిన కార్యక్రమమే కదా, అంటే కాకతాళీయంగా జరిగిపోయిన కార్యక్రమమే కదా మరి ఇది కూడా పిల్లలు పుట్టడం అనేది అని ఒకవేళ అలా ఆలోచిస్తే ఆలోచించవచ్చు. అలానే ఆలోచిస్తారు దేవుని నమ్మని వాళ్ళు, అలానే మాట్లాడతారు నాస్తిక హేతువాదులు, అలానే మాట్లాడతారు దేవుడు లేడని వాదించేవాళ్ళు. కానీ మనం దేవుని నమ్మిన వాళ్ళం కదా మనం. అందుకే మానవ జన్మ అనేది మనం ప్రమేయంతో మనం అనుకుంటేనో ఆలోచిస్తేనో జరిగింది కాదు. మానవ జన్మ వెనుక ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన మనందరికీ తండ్రి. అందుకే మానవ జన్మ కన్న తండ్రి సంకల్పమా అన్నాను. ఒక్కసారి నిజంగా దేవుడే ఉన్నాడా మన జన్మ వెనకాల కానీ మన పిల్లల జన్మ వెనక కానీ దేవుడే ఉన్నాడా అన్న విషయాన్ని ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇప్పుడు చెప్పిన ఒక విషయాన్ని మీరు బాగా గుర్తు చేసుకోండి. ఏంటంటే మన తల్లిదండ్రులకు మనం పుడతామని వాళ్ళకి తెలియదు. అలానే మన కన్నా మన పిల్లలు కూడా వాళ్ళే ఉన్నారు అని కడుపులో వాళ్ళే వస్తారన్న సంగతి మనకు కూడా తెలియదు. విచిత్రం ఏంటంటే అలా అని పుట్టిన వాళ్ళకేమైనా తెలుసా అంటే వాళ్ళకి తెలిసే అవకాశం ఏమైనా ఉందా? తెలియదు. అంటే పుట్టిన వారికి తెలియదు, కన్న మనకు తెలియదు. మరి పుట్టిన వారికి తెలియక కన్న మనకు తెలియక ఎవరికి తెలిసి మానవ జన్మ జరిగింది జరుగుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒప్పుకోవలసిన నమ్మవలసిన ఒకే ఒక నిజం ఏంటంటే దేవుడే పుట్టిస్తున్నాడా? అయితే దేవుడే మనిషికి జన్మనిస్తున్నాడా? అవును. ఒక్కసారి బైబిల్ విప్పి 100వ కీర్తన 3వ వచనంలో ఒక మంచి మాట రాస్తాడు కీర్తనకారుడు. 100వ కీర్తన 3వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించని. ఎంత క్లియర్గా ఉందో చూసారండి బైబిల్. ఎప్పుడైనా కానీ నిజంగానండి నన్ను పుట్టించింది దేవుడండి అని ఎప్పుడైనా గర్వంగా చెప్పుకున్నారా? మనం ఏం చెప్పుకుంటాం? మా నాన్న ఎవరో తెలుసా అంటాం, మా అమ్మ ఎవరో తెలుసా, నా వెనక ఎవరున్నారో తెలుసా. మనం ఇలానే మాట్లాడతారు కదండి చాలామంది. ఆ నాన్న తాగిపోతాను కూడా సైలెంట్గా తలదించుకొని పోతాడు. అలా కరెక్ట్ అనుకోండి, మా నాన్న ఎవరో తెలుసా అంటాడు. వాళ్ళ నాన్న తిరిగిపోతా అనుకోండి మాట్లాడు. వాళ్ళని ఎమ్మెల్యే అనుకోండి, మా నాన్న ఎవరు? ఎమ్మెల్యే అంటాడు. మనిషి అదే కదా, మనిషి నైజం. కానీ ఈ భక్తుడు అంటున్నాడు ఏమని? యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే, ఇంకెవ్వరు కాదు, ఆయనే మనలను పుట్టించెను. దేవుడే మనలను పుట్టించాడు అని పైన ఒక అంకె వేసి కింద మూల భాషలో కింద ఏదో రాస్తారు చూడండి చిన్న అక్షరాలతో ఫుట్ నోట్లో. ఏమన్నాడు ఆ ఫుట్ నోట్లో? ఏమంటున్నాడు? మనలను మనమే, అంటే మనలను మనమే చేసుకోలేదు. నిజమేనండి? మనల్ని మనం ఏమైనా చేసుకున్నామా? ఇప్పుడు ఏమంటామంటే
నా కాలండి అంటాం మనం, నా చేతులండి అంటాం. మనం ఇప్పుడు ఎలా మాట్లాడతాం కదా, మన భాష ఎలా ఉంటుంది? నా కండ్లండి, నా చెవులండి, నా కాళ్ళండి, నా చేతులండి, నా శరీరం అండి అంటామా? మనం అలాగే మాట్లాడతారా? అంతే కదా మాట్లాడతాం మనం. వెరీ గుడ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ కండ్ల ఏం పెట్టి చేసుకున్నావు, ఎక్కడ తెచ్చుకున్నావు అని అడుగుతాను. ఏమంటావు? ఇప్పుడు నా బైక్ అని నువ్వు అన్నావు అనుకో, నేనేం మాట్లాడను. ఎందుకంటే నువ్వు కష్టపడి కొనుక్కున్నావు కనుక, ఆ బండి కూడా నీ పేరు మీద ఉంది కనుక ఆ పోనీలే బైక్ అయిందేనట, ఓకే ఒప్పుకుంటాను. నా ఇల్లు అన్నావు అనుకో, సైలెంట్ అయిపోతాను. ఎందుకంటే అది నీ ఇల్లే, నిజమే. ఎందుకంటే స్థలం కొన్నది నువ్వు, కట్టింది నువ్వు, ఓపెనింగ్ పేరంతా నీదే కనుక ఏం మాట్లాడినా. ఆ పొలం నాదన్నా దానికి నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే నీ కష్టంతో కొన్నావు కనుక. మరి నా కళ్ళు అని అంటున్నావు కదా, నేను ఎలా ఒప్పుకోవాలి దాన్ని? నీ కళ్ళ ఎలా వచ్చాయి నీకు ఇవి? పోనీ ఎక్కడైనా తెచ్చుకున్నావా? పోనీ నువ్వేమైనా చేసుకున్నావా? ఇప్పుడు కళ్ళద్దాలు నాయని ఒప్పుకుంటాను, ఎందుకంటే నువ్వే కొన్నావు కనుక తెచ్చుకొని పెట్టుకున్నావు. కళ్ళద్దాలు నాయని ఒప్పుకుంటాను. నా కళ్ళు నువ్వు అన్నావు అని అంటే నీకు నువ్వు ఎలా ఎక్కడ కొన్నావు నువ్వు? ఇప్పుడు నువ్వేమైనా చేసుకున్నావా? లేదు. పోనీ నా చెవులు నువ్వు అన్నావు అనుకో, నీ చెవులు ఎలా అయిపోయాయి? ఎందుకు చెప్తున్నారంటే వీటిని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసుకుంటున్నారు. అవునా కాదా చెప్పండి? కళ్ళు పాడు చేసుకుంటున్నారా? పాడు చేసుకుంటున్నారు. ఎలా పాడు చేసుకుంటున్నారు చెప్పండి? మీకు బాగా తెలుసు కానీ చెప్పరు ఇక్కడ. ఎలా పాడు చేసుకుంటున్నారు స్త్రీలు చెప్పండి? మేమేమి పాడు చేసుకుంటుంది అంటారా? ముందు పోయినవి మీ కళ్ళే. ఈ ఫోన్లు ఇప్పుడు వచ్చాయి కానీ ఫోన్లకు ముందు టీవీల్లో సీరియళ్ళు. సాయంత్రం అయిందంటే అక్కడ కరెక్ట్గా అతుక్కుని పోయేవాళ్ళు టీవీలకు. గోల. ఎవరు? భర్తలు. ఆ సీరియల్ ఎవడండి తీసేది అని, ఎవడండి ఆ ప్రసారం చేసేది ఒకప్పుడు. ఆ తర్వాత ఇదంతా ఎందుకని నెమ్మదిగా తెలివిగా చేసిన పని ఏంటంటే, వాళ్ళకు కూడా నెమ్మదిగా సీరియల్ జబ్బు అంటించేశారు వీళ్ళు. ఎందుకంటే ఒకళ్ళు చూస్తుంటే ప్రాబ్లం కదా, అయితే ఆయన కూడా అంటించేసి ఇద్దరం కలిసి కూర్చోవచ్చు, ఏ గొడవ ఉండదు. అలా చూసి కళ్ళు పాడు చేసుకోలేదు, పాడైపోయాయి. ఇప్పుడు ఏమైపోయాయి? సెల్ ఫోన్లు వచ్చేసాయి. ఇక సెల్ ఫోన్లు అంటావా, పిల్లోడు మొదలుకుంటే ముసలోళ్ళ వరకు అందరి చేతుల్లో పెద్ద పెద్ద ఫోన్లు. ఏమంటే ఆ టీవీ అది దూరంలో ఉంటుంది, ఇది అలా కాదు కదా, ఇది మరీ దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఈ కళ్ళు నాయన్ నువ్వన్నావు, నీకు ఎక్కడివి అని అడుగుతున్నాను. నీ బైక్ నీ ఇష్టం, పాడు చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నీ ఇల్లు నీ ఇష్టం, ఎక్కడ మేకులు కొడతావో కొట్టుకో, అది నీ ఇల్లు నీ ఇష్టం. కానీ కళ్ళు నీ కావు కదా, నువ్వు చేసుకుంది కాదు, నువ్వు కొనుక్కున్నవి కావు. అలానే ఈ చెవులు నువ్వు చేసుకుంది కాదు, నువ్వు కొన్నవి కావు. ఈ దేహంలో ఏ ఒక్క అవయవము కూడా మనది కాదు. ఇప్పుడు బైబిల్ ఎంత కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు ఆ ఫుట్ నోట్లో ఇప్పుడు చదువుకున్న మాట చూసారా? మనలను మనమే సృజించుకొనలేదు అంటే మనలను మనము ఏది చేసుకోలేదు. చివరికి ఏమంటే వెంట్రుక, అప్పుడు మనం అడుగుతాం కదా, పోనీరా వెంట్రుక అనుకుంటా, చాలా తీసి పడేస్తుంటారు కదా, చాలా తేలిగ్గా మాట్లాడేస్తుంటారు. కానీ అదే వెంట్రుక నిజంగా రాలిపోతుంది అనుకోండి, ఆ ముఖం చూడాలి ఎలా అయిపోతుంటుందో. తలదూకున్నప్పుడు దువ్వెనతో చూడండి, మొత్తం చూసుకున్న తర్వాత ఏంటండి ఇలా అయిపోయింది ఊడిపోయి అంటారు. తలకు నూనె రాసినప్పుడు చూడండి, మొత్తం రాలిపోతుంటే ఎలా అయిపోతుంటుంది, ముఖం అంతా వాడిపోతుంటుంది. అవి రాలిపోతుంటే ముఖం వాడిపోతుంటుంది. మరి వెంట్రుక ఇలా అన్నావు అప్పుడు అంటే ఏంటి? ఆ వెంట్రుక అది కూడా మనం చేసుకోలేమండి. నిజంగానే వెంట్రుకలు కూడా మనం చేసుకోవచ్చు అనుకుంటే అసలు బట్టతలు ఉన్న వాళ్ళు కనబడతారా? ఒక్కరు కనబడరు మనకు, అందరూ చక్కగా ఉంటారు. పోనీలేని అంత దాకా ఎందుకు? తెల్లగా అయిపోయినటువంటి జుట్టు ఏమైనా నల్లగా చేసుకుంటారా? చేసుకోరు. అప్పుడు ఎవరు తెల్లెంట్రుకలతో కనబడతారా మనకు? అలా నల్లగా ఉన్న వాళ్ళంత ఒరిజినల్ అనుకోకండి, నెల రోజుల తర్వాత అసలు రంగు బయటపడుతుంది. అది మనకు తెలిసిన విషయమే కదండి అందరిది. అంటే వెంట్రుక రంగు కూడా మార్చుకోలేము. వెంట్రుక రంగే మార్చుకోలేని మనిషికి వెంట్రుకను ఏమైనా చేయగలడా? అంటే బైబిల్ ఎంత కరెక్ట్గా చెప్పింది. మనలను మనమే సృజించుకొనలేదు. మరి ఎవరు చేశారు? ఆయనే మనలను పుట్టించాడు. దేవుడు మనలను పుట్టించాడు. మనము ఆయన వారము.
మనము ఆయన వారము. అంటే మనం ఎవరి వారము అన్నప్పుడు దేవుని వారం అని గొప్పగా చెప్పుకోవాలండి. మేమంటే పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అండి, మేమండి పలానా ఎంపీ గారి తాలూకా అండి, మేమండి పలానా ఆయన మనుషులం అండి, ఎలా చెప్పుకొని గర్వపడుతుంటారు చాలామంది. కానీ ఏమండి, దేవుడు మమ్మల్ని పుట్టించాడండి, మేము దేవుని వారం అండి, దేవుని సంతానం అండి, దేవుని మనుషులం అండి. అవును, నిజంగానండి. దేవుని మనిషి ఆ మాట వింటున్నప్పుడండి ఎంత ధైర్యంగా ఉంటుంటుందో. దేవుని మనిషి, ఆ మాట ఎప్పుడైనా విన్నారా? దేవుని మనిషి అని, మ్యాన్ ఆఫ్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో, మ్యాన్ ఆఫ్ గాడ్. ఎవరటి ఇతను? దేవుని మనిషి. ఆ మాట అండి, ఎందుకో మన వాళ్ళకి అసలు బైబిల్లో ఉన్న మాటలతో పిలువబడాలన్న ఇష్టం, ఆ కోరిక చచ్చిపోతుంది నెమ్మదిగా. ఆ బైబిల్లో ఉన్న పక్కకి వెళ్ళిపోతుంటే బైబిల్లో లేనివన్నీ ముందు పెట్టేసుకొని గర్వంగా ఫీల్ అయిపోతుంటారు. ఏమంటే పేరుకు ముందు పెద్ద పెద్ద పదవులు, పెద్ద పెద్దవి ఏదో పెట్టేసుకొని నేను ఎవరో తెలుసా, గొప్ప బిల్డప్లు అనమాట. అసలు దేవుని మనిషి అంటే ఎంత బాగుందండి. ఒకప్పుడు బైబిల్లో సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త, ఆయన ఏ డైరెక్టర్ కాదు, ఆయన ఎవరు? దేవుని మనిషి. ఒక దేవుని మనిషిగా ఊర్లోనికి వస్తే ఊర్లో ఉన్న పెద్దలందరూ భయంతో నిలబడిపోయారట. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ వచ్చినా ఎవరు పట్టించుకోలేదు నన్ను, అంతే కదండి. అలాగా అక్కడ దేవుని మనిషి అండి, ఏమంటే దేవుని ప్రవక్త అండి, సేవకుడు అండి, ఊళ్ళోకి వచ్చాడండి అంటే అది ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత భయంగా ఉంటుంది, ఎంత గౌరవంగా ఉంటుంది. దేవుని వారం అండి. ఎవరు మళ్ళీ చదవండి అన్నమాట. ఏమన్నాడు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఎంతమంది చూసారా? మనం ఆయన ప్రజలము. మీరు ఎప్పుడు కూడా అంటే చాలా సందర్భాల్లో చెప్తుంటాము, ఈ కులాలు అనేవి భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి కదా, కులతత్వం ఎక్కువగా ఉంటుంది కదా. ఒకప్పుడు మనం ఏమంటే చాలా కాలం, ఒక 50 ఏళ్ల క్రితం, స్వతంత్రానికి ముందు, మనం ముఖ్యంగా స్వతంత్రానికి ముందు కాదులండి, ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో కొన్ని కులాల వారిని ఏమండి వీళ్ళు నీచులని, అస్పృశ్యులని, అంటరాని వారని, ఏమండి వీరు అసలు ఊళ్ళోనికి రాకూడదని, ఊళ్ళోనికి వచ్చినా వాళ్ళు నిలబడకూడదు అని, వాళ్ళు నిలబడితే అక్కడ అదంతా అపవిత్రమైపోతుందని, వాళ్ళు మనం నడిచే బాటలో నడవకూడదు, వాళ్ళు మనం కూర్చున్న చోట వాళ్ళు కూర్చోడానికి వీల్లేదు, మనం త్రాగేటువంటి ఆ బావిలో నీళ్ళు వాళ్ళు త్రాగకూడదు అని ఎన్ని రెస్ట్రిక్షన్స్, ఎన్ని నిబంధనలు, ఎన్ని నియమాలు ఉంటాయి ఇప్పటికీ. అలానే చంపేస్తున్నారు కూడా తెలుసా అండి. మధ్యకాలంలో ఒక పాఠశాలలో పిల్లవాడు, వాడికి ఏం తెలుసండి, బడికి వెళ్ళే పిల్లవాడికి, ఆడొచ్చేసి మధ్యాహ్నం పూటనో ఇంటర్వెల్ టైంలోనో వాడు దాహం అవుతుంటే వచ్చేసి కుండలో ఉన్న నీళ్లు గ్లాస్తో వాడు తాగేటప్పటికి ఒక ఉపాధ్యాయుడే వచ్చేసి ఆ పిల్లవాడిని కొడితే అక్కడికక్కడికి చచ్చిపోయాడండి వాడు. ఎందుకు? ఒరేయ్, ఈ కుండలో నీళ్ళు ఎవరు తాగాలి? అగ్రకులాలకు చెందిన వాళ్ళు తాగాలి. నువ్వే కులం వాడివిరా, నువ్వు వచ్చేసి ఎంత ధైర్యంతో ఈ కుండను ముట్టుకుంటావా అని ఒక ఉపాధ్యాయుడే అలా కొడితే బిడ్డ చచ్చిపోయాడండి. అది న్యూస్లో వచ్చింది. అంటే ఎంత దారుణమైనటువంటి సమాజమో ఒక్కసారి మీరు చూడండి. కానీ నిజంగానండి, బైబిల్ ఎందుకండి, బైబిల్ మన దగ్గరకు వచ్చింది, బైబిల్ ఎందుకంటే మన గుండెలకు హత్తుకున్నాము, మనం ఎందుకంటే బైబిల్ పట్టుకుంటున్నాము, బైబిల్ ఎందుకని మన ఇంట్లో పెట్టుకుంటున్నాము, బైబిల్ ఎందుకని మన తల మీద పెట్టుకుంటున్నాము అని అంటే కారణం ఏంటి చెప్పమంటారు? ఈ మాటే. ఏ మాట? ఒక్కసారి మళ్ళీ ఆ మాట చూడండి, ఇప్పుడు చదువుకున్న మాట. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము. మనం ఎవరి ప్రజలమట? మనం ఏ పార్టీ కాదు, ఏ కులం కాదు, ఏ మతం కాదు, మనం ఎవరి ప్రజలమంటున్నాడు ఆయన? దేవుని ప్రజలం. అందుకనండి బైబిల్ ప్రపంచవ్యాప్తం కావటానికి, ప్రపంచంలో అనేక మంది బైబిల్కు ఆకర్షితులు అవ్వటానికి, మరి ముఖ్యంగా అణిచివేయబడినటువంటి వారు ఎందుకు బైబిల్కు దగ్గరయ్యారంటే ఈ మాటలేనండి, ఈ మాటలే. మమ్మల్ని మీరు వద్దు అన్నారు, మమ్మల్ని మనుషులుగానే మీరు చూడలేదు, మీరు అసలు ఈ ఊర్లో ఉండకూడదని ఎక్కడో ఊరవతల విసిరేశారు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు యేసుక్రీస్తు వచ్చాడు. ఇదిగో మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరు నావారు, మీ పక్షాన నేనున్నాను, నా ఆత్మను పంచుకొని పుట్టినవారు మీరు, నేనే మిమ్మల్ని కన్నాను, నేనే మిమ్మల్ని చేశాను
అని బైబిల్లో చెప్పిన ఆ మాటలు మనకి ఎంత ఆదరణ, ఎంత ఓదార్పు, ఎంత ధైర్యం. అలానే మనల్నే కాదండి, వాళ్ళని చేసింది కూడా ఆయనే, అందరు చేసిన వాడు ఆయనే. ఇంకొక విషయం చెప్తాను, ఆయనే మనల్ని పుట్టించాడు అని ఇక్కడ చదువుకున్న ఈ మాటలో, ఆయన మనల్ని పుట్టించడానికి, ఆయన మనకు జన్మనివ్వటానికి, ఆయన మనల్ని కనడానికి ఎంత ముందుగా ఆయన ఆలోచించాడో, ఎంత ముందు నుంచి మనం కావాలి అని మనల్ని కోరుకుని మన కొరకు ఆయన ఎదురు చూశాడో, ఆ సందర్భాన్ని, ఆ మాట చదువుతున్నప్పుడు నిజంగా మన మీద ఆయనకి ఇంత ప్రేమ ఉందా, ఇంత ప్లాన్ ఉందా, ఇంత సంకల్పం ఉందా అన్న ఆశ్చర్యం మనకు కలుగుతుంటుంది. ఒకసారి ఆ మాట ఈ సమయంలో మనం చూడాలి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో, ఒకసారి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనంలో ఎంత అద్భుతమైన మాట పౌలు గారు రాస్తున్నారో ఒక్కసారి మీరు చూడగలిగితే, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, ఆ పదం చూడండి, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అన్నాడు. అంటే క్రీస్తులో మనమంతా కూడా ఉండాలి, క్రీస్తు ద్వారా మనమంతా రావాలి అని ముందుగానే దేవుడు నిరీక్షించాడు. నిరీక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే ఎదురు చూడటం అని అర్థం. ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తారండి? జనరల్గా మీరు చెప్పండి, ఎవరు గొప్పవాళ్ళు చిన్నవాళ్ళ కోసం ఎదురు చూస్తారా? చిన్నవాళ్ళు గొప్పవాళ్ళ కోసం, అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కోసం ఎదురు చూస్తారా? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ కోసం ఎదురు చూస్తారా? ఎవరెవరి కోసం ఎదురు చూస్తారు సమాజంలో మీరు చెప్పండి. ఇప్పుడు ఒక కలెక్టర్ గారు మీటింగ్ ఉందన్నారు అనుకోండి, ఇప్పుడు కలెక్టర్ గారు ముందు వచ్చి కూర్చుంటాడా, మీరు కూర్చుంటారు చెప్పండి ముందుగా వెళ్ళి? ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారితో మీటింగ్ అనుకోండి, ఒక మంత్రి గారు వస్తున్నారు అనుకోండి, మంత్రి గారు ముందు వస్తారా లేకపోతే ప్రజలు ముందు వస్తారా? ప్రజలందరూ కూడా వచ్చి, ప్రజలందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తుంటారు? మంత్రి గారి కోసం. అదే ఒక ముఖ్యమంత్రి గారి సభ అంటే, ముఖ్యమంత్రి ముందు రాడు, ముందు సామాన్యులు ప్రజలందరూ వచ్చి, ప్రజలందరూ కూడా వచ్చారు మీకోసం, ఏమండి అరగంట నుంచి ఎదురు చూస్తున్నారండి ముఖ్యమంత్రి గారు, గంట నుంచి ఎదురు చూస్తున్నారండి, ఇప్పటికి 2 గంటలు అయిందండి, ఇక మీరు ఆలస్యం చేయకూడదండి, వచ్చేయాలంటే అప్పుడు వస్తాడు ఆయన. ఆయన వచ్చేటప్పుడు అందరూ ఆయన వైపు చూడాలి, అందరూ ఆయన పేరును గట్టి గట్టిగా కేకలతో ఏమంటే చెప్పాలి, ఆయన విజిల్స్ వేయాలి, చప్పట్లు కొట్టాలి, ఓ పెద్ద సౌండ్ పెట్టాలి. అప్పుడు ఆయన గొప్పగా స్టేజ్ ఎక్కేసి చక్కగా కూర్చుంటాడు. ఎందుకంటే ఆయన చాలా గొప్పోడు. ఇప్పుడు ఆ ఒక ముఖ్యమంత్రి కోసం మనమంతా ఎదురు చూస్తుంటాం, ఒక ప్రధాని కోసం మనం ఎదురు చూస్తుంటాం. కానీ విచిత్రం ఏంటి చెప్పమంటారు, ఇక్కడ దేవుడు మన కోసం ఎదురు చూశాడట. ఇది మరీ విచిత్రంగా ఉంది చూడండి ఈ మాట. దేవుడు ఎంత గొప్పవాడు కదా. దేవుడు గొప్పవాడా నువ్వు గొప్ప? ఎవరు గొప్పవాళ్ళు, మనవా దేవుడా? దేవుడు గొప్పవాడండి. ఎందుకంటే ఆయన సృష్టిని చేసినవాడు. ఆయన సృష్టినే కాదు, ఈ సృష్టిలో మనల్ని కూడా చేసినవాడు ఆయన. మనల్ని చేసినవాడు, సృష్టిని చేసినవాడు దేవాతి దేవుడు. ఆయన ముందుగా మన కోసం ఆయన నిరీక్షించాడు, మన కోసం ఎదురు చూశాడు అని అంటే ఏంటి, మనం అంత గొప్ప వాళ్ళమా? మనం అనుకోవచ్చు, ఏముందంటే సంవత్సరం పిల్లల్ని చూసుకొని, సంవత్సరం పిల్లలు, అప్పుడు పుట్టిన పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లల్ని చూసుకొని మనం చాలా చిన్నగా అనుకుంటాం. కానీ అప్పుడే పుట్టిన బిడ్డ కొరకైనా, సంవత్సరం వయసులో ఉన్న బిడ్డ కొరకైనా దేవుడు ఎదురు చూశాడు. నీ కోసం ఎదురు చూసిన దేవుడు నీ గర్భాన వచ్చే బిడ్డ కోసం ఎదురు చూశాడు. మన బిడ్డల కోసం ఎదురు చూసిన దేవుడు వారి గర్భాల గుండా రాబోతున్న బిడ్డల కొరకు కూడా ఆయన ఎదురు చూశాడు. అక్కడ రాయబడిన మాట అదే. దేవుడు ముందుగా నిరీక్షించిన అన్న పదాన్ని చదివినప్పుడు ఏంటి, దేవుడు ఎదురు చూస్తున్నాడు. అసలు ఆయన కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారండి? ఇంకా ఎవరైనా ఆయన కోసం ఎదురు చూడాలి, కానీ ఆయన నిరీక్షిస్తున్నాడట, ఆయన ఎదురు చూస్తున్నాడట. అంటే ఆయన ఎదురు చూస్తున్నాడు అంటే ఆయన ఎదురు చూపులో రాబోతున్న ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఎంత విలువైన వారో మనకు అర్థం కావాలి. ఆయన ఎదురు చూపులో వచ్చిందే ఆడబిడ్డైనా మగబిడ్డైనా.
అంటే ఆడబిడ్డ కొరకు ఎదురు చూశాడు దేవుడు, మగబిడ్డ కోసం కూడా ఎదురు చూశాడు. అంటే పోనీలు ఆయన మగపిల్లల కోసం ఎదురు చూశాడు, ఆడపిల్లల కోసం ఎదురు చూడలేదు అప్పుడు మనం అనుకోవచ్చు ఆడజన్మ పెద్ద ఏం కాదులేండి అని. అలా చెప్పాడా? అలా చెప్పలేదు. ఆయన ముందుగా నిరీక్షించాడు, ఎదురు చూశాడు. ఎవరి కోసం? రాబోతున్న బిడ్డల కోసం, పిల్లల కోసం. అంటే ఆయనకు ఇద్దరు ఒకటా? ఇద్దరు ఈక్వల్, ఇద్దరూ సమానం. ఇంకొక విషయం, ఎంతగా ఎదురు చూశాడు, ఎంత ముందుగా ఎదురు చూశాడు అది కూడా మనకు తెలియాలి. సహజంగానండి వివాహం అయిన తర్వాత భార్యాభర్తలుగా 1 సంవత్సరం ఎదురు చూస్తారు. 1 సంవత్సరం ఎదురు చూసిన తర్వాత పిల్లలు లేరనుకోండి, అక్కడి నుంచి వాళ్ళలో భయం ప్రారంభం అవుతుంటుంది. అదేంటండి సంవత్సరం అయిపోయిందండి కాపురం చేసి, కానీ ఏంటి ఏమీ లేదు, పోనీ ఇంకో సంవత్సరం ఎదురు చూస్తారు. 2 ఏళ్ళు చూస్తారు, ఏమీ లేదు. 3 ఏళ్ళు చూస్తారు, భయపడిపోతుంటారు. ఇంకప్పుడు వచ్చిన ప్రాస దగ్గరికి వెళ్ళిపోతారు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అంటారు. ఇక మిగతా వాళ్ళు అనుకోండి ఆ దేవుడు అంటారు, ఈ దేవుడు అంటారు, లేదా ఆ క్షేత్రం ఈ క్షేత్రం అని కూడా అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేసి వస్తుంటారు. లేదనుకోండి ఇక చివరి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళిపోతుంటారు. ఎన్నో ధర్మ కార్యాలు చేస్తుంటారు. పోనీ చివరికి 10 ఏళ్ళకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఎంత ఆనందపడిపోతారండి. అంటే ఎంతకాలం ఎదురు చూశారనమాట ఈ బిడ్డ కోసం? 10 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాలు ఎదురు చూసినందుకే ఆ తల్లికి తండ్రికి ఇంత ఆనందం ఉంటే దేవుడు కూడా ఎదురు చూశాడట, ముందుగా నిరీక్షించిన. మరి దేవుడు ఎంతగా ఎదురు చూశాడు? ఇప్పుడు ఈ బిడ్డ కోసం సంవత్సరం అయిపోయిందండి, వాళ్ళకి వివాహం అయ్యి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అనుకోండి, వాళ్ళు ఎదురు చూసింది కాలం ఎంత? ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ బిడ్డ కోసం. మీ పిల్లల కోసం మీరు ఎదురు చూసి సంవత్సరం తర్వాత పిల్లలు అనుకోండి, అంటే మీరు ఎదురు చూసింది సంవత్సరమే. 2 ఏళ్ళకి పిల్లలు కలిపితే మీరు ఎదురు చూసిన పిల్లల కోసం 2 ఏళ్ళే. కానీ దేవుడు మన గర్భాన పుట్టిన బిడ్డల కొరకు ఆయన నిరీక్షించిన ఎదురు చూసిన కాలం ఎంత అంటే, అదే 1వ అధ్యాయంలో 4వ వారంలో సహోదరులు జ్ఞాపకం చేశారు. జగత్తుకు ముందు అన్నాడు, జగత్తు పునాది వేయబడక ముందే అన్నాడు. అంటే 100 కోట్ల సంవత్సరాలు, జగత్తు పుట్టి 1500 కోట్లు అని శాస్త్రం చెప్తే ఆ లెక్కలు కాసేపు మనం తీసుకుంటే జగత్తుకు ముందు నుంచే దేవుడు నిరీక్షించాడు. అంటే 100 కోట్ల సంవత్సరాలకు ముందు నుంచి దేవుడు నిరీక్షిస్తే, ఎదురు చూస్తే ఈరోజు ఈ బిడ్డ ఈ వీళ్ళ గర్భాల గుండా వచ్చిందన్నమాట. అంటే మనకేమర్థం కావాలి? మన జన్మ కానీ మన కడుపున పుట్టిన పిల్లల జన్మ వెనక కానీ అది మనం అప్పటికప్పుడు మనం అనుకుంటేనో ఇంకా ఎవరో అనుకుంటేనో జరిగింది కాదు, కాకతాళీయంగా జరగలేదు. అనుకోకుండా పుడితే కాకతాళీయంగా, అనుకోకుండా జరిగితే యాదృచ్ఛికంగా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఈరోజు ఈ సభ జరగాలనేది అప్పటికప్పుడు అనుకుని చేసిందా? ఇది అనుకోకుండా జరిగిందా? అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు చూసేవాడు మనకు ఆశ్చర్యపోతుంటాం. అప్పుడు వాళ్ళు అంటారు అనుకోకుండా వచ్చానంటే అంటారు. ఆ మాట విన్నారా లేదు? ఇప్పుడు మీరు అనే ఉంటారు ఆ మాట. యాక్చువల్గా అయితే నాకు ముందు ప్లాన్ ఏమీ లేదు, వస్తాననుకుని అనుకోలేదు, కానీ అనుకోకుండా వచ్చేసాను అంటారు. నిజమే, ఈ సభ అనుకోకుండా ఏర్పాటు చేసిన సభ ఏమీ కాదు. ఈ సభ అనుకోకుండా ఏర్పాటు చేసింది కాదు. అలానే దేవుడు మన గర్భాల గుండగా దేవుడు మనకు ప్రసాదిస్తున్న ఈ విలువైనటువంటి బహుమానాలు, పిల్లలను కూడా మనం అనుకోలేదేమో, కానీ పరలోకంలో ఉన్న దేవుడు ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక సంకల్ప ప్రకారంగా ఎప్పుడో దేవుడు అనుకున్నాడు. జగత్తుకు ముందు, పునాది వేయబడక ముందు అని 100 కోట్ల సంవత్సరాల క్రితమే ఆయన ప్రణాళికలో, ఆయన ప్లాన్లో ఉన్న బిడ్డే వీరి గర్భం గుండా ఈరోజు వచ్చింది. అంటే మానవ జన్మ ఇది యాదృచ్ఛికంగా జరిగిన జన్మ కాదు, దేవుని సంకల్ప ప్రకారంగా జరిగింది. అది నీ జన్మైనా, నా జన్మైనా, మన గర్భాన పుట్టిన పిల్లల జన్మైనా, ఎవరి జన్మైనా సరే మానవ జన్మ వెనుక దేవుని యొక్క సంకల్పం ఉంది తప్ప అది ఆకస్మికంగా, అనుకోకుండా, అప్పటికప్పుడు ఆలోచన లేకుండా ఈ భూమి మీద ఎవ్వరూ పుట్టుట లేదు. మళ్ళా చెప్తున్నాను, ఆడబిడ్డలు కదా, ఆడపిల్లలు కదా అని ఎవ్వరూ కూడా బాధపడవలసిన అవసరత అస్సలు లేదండి. మగపిల్లలు కదా అని కాళ్ళ దగ్గర వేసుకోవాల్సిన అవసరత అంతకన్నా లేదు. ఇదొక జాడ్యం ఉంది కదా, ఇదొక దరిద్రం ఉంది కదా ఈ సమాజంలో. ఆడపిల్ల ఎవరండి పుట్టగానే వెంటనే అడుగుతారు, ఆడపిల్లలా మగపిల్లలు? ఎందుకు అడుగుతున్నారు? ఏమండి, ఎందుకంటే అంత ఆరాటం ఎందుకు? అంటే అప్పటికి మన బుర్రలు కూడా పాడైపోయి ఉన్నాయి కదా.
ఏదో ఆడపిల్లని కానీ ఏదో తీసుకొని వెళ్ళిపోయేది, ఆడపిల్లని కానీ ఏదో మైనస్ అని, మగపిల్ల కానీ ఏదో ప్లస్ అని గుర్తులు ఇలా మాట్లాడుతుంటారు. ఒక ఆయన మాట్లాడుతున్నాడండి, ఏమండి మీకు ఎంతమంది అండి పిల్లలు అంటే, ఒక ప్లస్ ఒక మైనస్ అండి అంటాడు. ఒక ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అంటే, ప్లస్ అంటేనేమో మగపిల్లోడట, మైనస్ అంటేనేమో ఆడపిల్లట. ఇప్పుడు ఈ ప్లస్ తర్వాత ఏం చేశాడు అని అంటే, ఈ ప్లస్ వీళ్ళిద్దరిని చక్కగా చావగొట్టి చెవులు మూసి పెరిగి పెద్దయి ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయి చక్కగా ఆ వృద్ధాశ్రమంలో పడేసి వచ్చాడు. ప్లస్ అన్నమాట. ఏంటి, ఆ ఇంట్లో ఉండవలసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు? వృద్ధాశ్రమం. అది ప్లస్ అన్నమాట. ఏమండి ఇలా మాట్లాడతారా? బైబిల్లోనండి ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, అది చెప్పి మీకు ముగించేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు చాలా అవసరమైనటువంటి వ్యక్తి, అవసరమైనటువంటి విషయం. మొదటి శతాబ్ద కాలంలో క్రైస్తవ్యం అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి కాలంలో కైసరియలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఫిలిప్పు. 6వ అధ్యాయంలో 7గురిని ఎంపిక చేసుకుంటారు యెరూషలేము సంఘ పరిచర్యలో. ఆ 7గురిలో ఒకడు ఇతను. ఇతనికి ఎంతమంది అయ్యా పిల్లలు అని అంటే 4. 4లో 2 ఆడ 2 మగ కాదు, 4 ఆడపిల్లలేనట. 4 ఆడపిల్లలైతే ఏంటంటే అందులో వింతే ఉందని, అందులో గొప్పతనం ఏముందని అంటే, ఈరోజు 1, 2 పిల్లలు కలిగినటువంటి అందరికంటే కూడా, నాకంటే బైబిల్ మొత్తం కూడా, బైబిల్ నాకున్న జ్ఞానంతో చెప్తున్నాను, బైబిల్ మీద నాకున్న అవగాహనతో చెప్తున్నాను. నిజంగా ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి పేరెంట్స్, బైబిల్లో ఉన్న తల్లిదండ్రులందరికంటే కూడా నిజంగా ఫిలిప్పు భార్య టాప్ అని నాకు అనిపించిందండి. వాళ్ళు ఇంకా వాళ్ళని మించిన వారు లేరని నాకున్న అవగాహనతోనే చెప్తున్నాను. ఎందుకో కూడా చెప్తాను. ఏ కుటుంబాన్ని చూసినా ఆ కుటుంబంలో ఎవరో ఒకరు భక్తిపరులు, మిగతా వాళ్ళంతా కూడా భక్తిహీనులుగా కనబడతారు. ఉదాహరణకు యాకోబు గర్భాన 12 మంది పుట్టారండి. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కడుపున ఎంతమంది పుట్టారంటే 2 పుట్టారు. ఒకడు ఏశావు, ఇంకొక ఆయన యాకోబు. నిజంగా ఇస్సాకు మంచివాడు, అతని కడుపున 2 పుట్టారు. 2లో ఒక యాకోబు మాత్రమే గొప్పవాడయ్యాడు. ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడు అని రాయబడింది ఏశావు కోసం. ఏశావు కోసం ఏమని రాయబడింది? భ్రష్టుడు. ఎంతమంది పిల్లలు? 2లో ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. ఇంకా అసలు ప్రారంభానికి వెళ్ళిపోయావు అనుకోండి, ఆదాము అవ్వలు. ఎంతమంది పిల్లలు? 2. ప్రారంభంలో 2లో మొదటివాడు కయ్యను, తర్వాత వాడు హెబెలు. కయ్యను ఏమైపోయాడు? అంతకుడు అయిపోయాడు. హెబెలు ఏమైపోయాడు? నీతిమంతుడిగా కనబడుతున్నాడు. అంటే ఇలా మీరు ఒక్కసారి ఆ తల్లిదండ్రులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, చాలా వరకు అంతా ఫెయిల్ అయిపోతుంటారు. ఇక దావీదు గురించి ఆలోచించారనుకోండి, దావీదు కడుపున పుట్టిన వారు చాలామంది కనబడతారు. సుమారుగా 18 మంది వరకు కనబడతారండి. 18 మంది కుమారులు కనబడతారు. అందులో మనకు తెలిసిందల్లా కేవలం ఒక సొలొమోను గురించి మనం మాట్లాడుకుంటాం. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? ఇదైపోయారు. కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్న ఈ ఫిలిప్పు దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, ఫిలిప్పు సందర్భం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఒక్కసారి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం ఒక్కసారి చూస్తారా? అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగంలో చాలా ఇష్టమైన మాట ఒకటి ఉంటుందండి. ఏమండి వినేవాళ్ళకు ఏంటో చెప్పండి. ప్రసంగం వినేటప్పుడట వినేవాళ్లకు ప్రసంగంలో బాగా ఇష్టమైన ఒక మాట ఉంటుందంట. ప్రసంగికున్న నోట ఇప్పుడు ఆ మాట వచ్చి దాన్ని ఎదురు చూస్తుంటారట. ఏంటి ఆ మాట? ముగించుకుందాం. ఆ మాట వినగానండి ప్రాణం ఎంత తెప్పరిల్లిపోద్దో, ఎంత ముఖం అంతా కూడా ఎలా కలకలాడిపోతుంటుంది. అమ్మయ్యా కదా, మీకు అలానే ఉందా ఇప్పుడు? అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 8 నుంచి చదువుకుందామా? మరునాడు మేము బయలుదేరి అంటే పౌలు గారితో పాటు లూకా గారు, పౌలు గారితో పాటు తిమోతి, వీళ్ళందరూ ఉంటారు కదండి. పౌలు గారితో పెద్ద టీం అండి. పౌలు గారు సేవకి వెళ్తున్నారంటే ఒక్కడిగా వెళ్ళేవాడు కాదు కదా. పౌలు గారితో పాటు ఖచ్చితంగా ఒక 4, 5 ఎప్పుడు ఆయనతో పాటు ఉంటారు సహకారులు. ఇప్పుడు పౌలు గారు 3వ ప్రయాణం ముగించేసుకొని కైసరియకు వచ్చేసాడు. ఆ కైసరియలో ఓడదిగి ఎక్కడికి వచ్చేసాడట? చూడండి ఎక్కడికి వచ్చేసాడట? కైసరియకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉన్నాము. మేము ఎవరింట్లో? ఫిలిప్పు ఇంట్లో ఉన్నాము. అయితే ఆ ఫిలిప్పుకు కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. 4 కుమార్తెలు ఉండిరి అని రాయించండి పరిశుద్ధాత్మదేవుడు.
ఇక్కడ కూడా రండి చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అవును, 4 కుమార్తెలు అని చెప్పొచ్చు కదా, 4 కుమార్తెలు ఉండిరే అని రాయొచ్చు. కానీ అక్కడ ఉపయోగించిన పదం చూడండి మీరు, కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఉండిరి అని ఎందుకు ఆ పదాన్ని అక్కడ ఆయన స్ట్రెచ్ చేశాడు? మీరు ఆలోచించండి. ఈ కాలంలో మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎంతవరకు యవ్వనంలో తమ క్యారెక్టర్ని కాపాడుకోగలుగుతున్నారు అన్నది వాళ్ళ ముందు నేను విడిచిపెడుతున్న ప్రశ్న. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎంతవరకు యవ్వనంలో క్యారెక్టర్ను పోగొట్టుకోకుండా పాడు చేసుకోకుండా ఉండగలుగుతున్నారు? మరి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, మరి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చేసిన తర్వాత 12 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు మొదలుకుంటే, నిజంగా చెప్తున్నాను, 12 ఏళ్ళు కూడా ఉండవు వాడికి. అప్పుడే వాడికి ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండు, ఆ అమ్మాయికి అయితే బాయ్ ఫ్రెండు, లవర్ల పేరుతో ఆ ప్రేమ పేరుతో వాళ్ళు చేసే చాటింగ్లు, వాళ్ళు చేసే చీటింగ్లు మనకి తెలియదేమో కాదు, ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. గొడవ పడటం, ఏమంటారు, ఆడు చదివేది 7వ తరగతి చదువుతున్నటువంటి ఆ సమయంలోనే ఒక అమ్మాయి కోసం ఇద్దరు ప్రేమించేసి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. అమ్మాయి కోసం. ఏ క్లాస్ రా అంటే 7వ తరగతిలో ఉన్నటువంటి 2 అబ్బాయిలు కొట్టుకుంటున్నారు. దేనికి రా అంటే ఇద్దరు కలిసి ఒకరిని ప్రేమించారు. పోనీ ఇదొక న్యూస్ పక్కన పెడితే, మరీ బొత్తిగా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన న్యూస్లు అండి చాలా మీరు చూసే ఉండొచ్చు. బయటకు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో బయటకు వచ్చేసిన తర్వాత 2 అమ్మాయిలు జుట్లు పట్టుకొని రోడ్డు మీద దొర్లుతూ ఎలా కొట్టుకుంటున్నారు? ఎందుకంటే ఇద్దరు కలిసి ఒక్కరిని ప్రేమించారట. ఏమో చూస్తున్నావేమి, నేను కొత్త ఏం చెప్పట్లేదు, లేనివేమి నేను చెప్పడం లేదు. మనసును పాడు చేసుకుంటున్నారు, ఆలోచనలు పాడు చేసుకుంటున్నారు, దేహాన్ని పాడు చేసుకుంటున్నారు, క్యారెక్టర్ని పోగొట్టుకుంటున్నారు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు కుమార్తెలు అలాంటి వాళ్ళు కాదు. ఈరోజు మనకున్నటువంటి ఒక కూతురు 2 కూతుర్లను మనం నిజంగా దేవునిలో నిలబెట్టుకోవటం, వాళ్ళను మనం చూసుకోవటం చాలా కష్టం. మీకు తెలుసు, ఇక్కడ కూర్చున్నటువంటి తండ్రులుగా మీరు ఒక్కసారి చూడండి. మీ గర్భాన పుట్టినటువంటి ఒక మగబిడ్డనైనా ఆడబిడ్డనైనా వారి ఆలోచనలు తప్పిపోకుండా, వారి ప్రవర్తన, వారి క్యారెక్టర్ను వారు పాడు చేసుకోకుండా వారిని నిజంగానండి వారిని భద్రంగా కాపాడుకోవటం అన్నది అది ఎంత భారంగా, ఎంత కష్టంగా మారిందో ఒక్కసారి ఒక తల్లిగా తండ్రిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన పిల్లలు మన కళ్ళ ముందే ఉన్నట్టుగానే ఉంటారు. మనల్ని ఎంత మాయ చేస్తున్నారో, మోసం చేస్తున్నారో తల్లిదండ్రులుగా కొన్ని సంగతులు తెలిసినప్పుడు గుండెలు బాదుకుంటారు, తల పట్టుకుంటారు, మంచం మీద పడిపోతారు, బీపీ డౌన్ అయిపోతుంది. కొన్ని విషయాలు వింటున్నప్పుడు పిల్లల గురించి, ఇంత మోసం చేస్తున్నారా మా పిల్లలు మమ్మల్ని? మా కళ్ళ ముందే ఉన్నారండి, మాతోనే ఉన్నారండి, కానీ ఇంత చేశారనే సంగతి మేము తెలుసుకోలేకపోయాము అని. ఇది ఈరోజు మన పిల్లల పరిస్థితి అండి. కానీ 4 కుమార్తెలట. ఎవరికి? 4 కుమార్తెలు. 4 కూడా తమ కన్యత్వాన్ని కాపాడుకున్న వాళ్ళు. చూడండి అక్కడ, అందుకే అన్నాడు కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అని. ఎందుకు ఆ విషయాన్ని అంతగా నొక్కి చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, ఒక సవాలు విసురుతున్నాడు ఫిలిప్పు మనకు. 4 కూతులను పెంచానురా నేను, 4 కూతుళ్లను. ఒక కూతురు పెంచలేవు నువ్వు? ఒక కొడుకుని పెంచలేవు నువ్వు? 2 పెంచలేవు నువ్వు? 3 పెంచలేవా నువ్వు? సవాలు పెడుతున్నాడు, సవాలు విసురుతున్నాడని మన ముందు ఫిలిప్పు అనేటువంటి ఒక తండ్రి. ఫిలిప్పు భార్య ఒక తల్లిగా మన అందరికీ ఒక సవాలు విసురుతుంది. అమ్మా, ఏంటి నీ పనులు? ఏంటి నీకున్న బిజీ? నీ కడుపును పుట్టిన ఒక కూతురును, ఒక కొడుకును కూడా సరిగ్గా పెంచలేకపోతున్నప్పుడు నువ్వు ఒక తల్లి, ఒక తండ్రి, పెద్ద బిల్డప్. వాళ్ళు అంటున్నారు ఈరోజు కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు. అయితే ఏంటి? కేవలం కన్యత్వాన్ని మాత్రమే వాళ్ళు కాపాడుకోవటం కాదు, క్యారెక్టర్ని మాత్రమే కాదు. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన మాట రాయబడింది అక్కడ పక్కన, వారు ప్రవచించువారు. ఇటు 4 కూడానా? 4 ప్రవచించువారు అని అంటే ప్రవక్తనీయులుగా కనబడుతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే 4 మన భాషలో ఇక పూర్తిగా దిగి మాట్లాడితే 4 కూడా దేవునిలో ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు, దేవుని సేవకులుగా ఉన్నారు, దేవుని సేవకురాండ్రుగా ఉన్నారండి. ఏంటి, ఏ కుటుంబం చూసినా ఒక్కరు కూడా నోరు తెరిస్తే ఒక్కరు కూడా దేవుని మాటలు చెప్పలేరండి మన పిల్లలు. అవునో కాదు? ఒకసారి మీరు చూడండి. ఎవరు మనకున్నట్టు దేవుడు మనకిచ్చిన ఒక్కరిని, 2 బైబిల్ చేతికిచ్చి చదవరా అంటేనే చదవలేరు. ఇక చూడకుండా చెప్పండి ఏం చెప్తారు వాళ్ళు? కానీ ఫిలిప్ అంటున్నాడు
నాకు దేవుడు నలుగురిని ఇచ్చాడు, వాళ్ళ క్యారెక్టర్తో పాటు వాళ్ళని ఎలా మలిచానో తెలుసా? దేవునికి పనికొచ్చే వాళ్ళుగా చేశాను, దేవుని సేవకురాండ్రుగా చేశాను. వాళ్ళు నిలబడ్డారు అంటే, నోరు తెరిచి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ నోట దేవుని మాట తప్ప మరొక మాట వచ్చేది కాదు. అంత గొప్పగా పెంచావా ఫిలిప్పు? అవును. ఎందుకు? వీళ్ళని దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో నాకు తెలుసు. వీరి జన్మ కాకతాళీయంగా జరిగింది కాదు, వీరి జన్మ యాదృచ్ఛికంగా జరిగింది కాదు. వీరు నాకు దేవుడిచ్చిన బహుమానాలు వీరి కోసం పరలోకమందున్న దేవుడు ముందుగా నిరీక్షించాడు. ఎంత ముందుగా నిరీక్షించాడు? జగత్తు పునాది వేయబడక ముందే వీళ్ళ కోసం దేవుడు ఆలోచించాడు. ఆయన ఆలోచనలను ఒక తండ్రిగా నేను వమ్ము చేయకూడదు. ఆయన కన్న కలలను నేను కళ్ళలుగా మార్చకూడదు. ఆయన ఆశల మీద నేను నీళ్లు చల్లకూడదు. కనుక ఆ కన్న తండ్రి ఎంతో ముందుగా నా విషయంలో కానీ నా పిల్లల విషయంలో కానీ ఆయనకున్న సంకల్పాన్ని నెరవేర్చేవాడుగా నేను ఉండాలి. అందుకే నా పిల్లలను వారి క్యారెక్టర్ని కాపాడుకోగలిగాను. క్యారెక్టర్ని కాపాడుకోవటమే కాదు, చివరికి వాళ్ళని దేవుడు కోరుకున్నట్టుగా దేవుని సేవకు నలుగురిని ఇవ్వగలిగాను. ఇస్సాకుకి 2 పుడితే యాకోబే సేవకుడిగా కనబడుతున్నాడు. యాకోబుకు 12 మంది పుడితే యోసేపు ఒక్కడే మనకు కనబడుతున్నాడు. ఏమంటే ఇలా దావీదుకు 18 మంది పుడితే 18 మందిలో ఒక సొలొమోన్ని మనం చూస్తున్నాం. ఇలా మనం చదువుతున్నప్పుడు అందరు ఇచ్చిన వాళ్ళందరినీ గొప్పగా పెంచిన వాళ్ళు నాకు తెలిసి ఏమన్నా ఫిలిప్ ఒక్కడు కనబడుతున్నాడంటే, నలుగురిని ఇస్తే అంటే ఇప్పుడు ఫిలిప్కి ఎన్ని మార్కులు ఇచ్చి మనకు తెలుసా అండి? 100కి 100కు 100 సంపాదించేశాడు. తండ్రికి 100 మార్క్స్ పడ్డాయి, తల్లికి కూడా 100 మార్క్స్ పడ్డాయి. వాళ్ళిద్దరూ చక్కగా ఉన్నారు కనుక, దేవుల్లో ఉన్నారు కనుకనే పుట్టిన బిడ్డలిద్దరు కూడా, నలుగురు కూడా దేవుల్లో ఉన్నారు. మరి మన పిల్లలు ఎందుకు అలా ఉండలేకపోతున్నారు? మనం తిన్నగా ఉండి, మనం సరిగా ఉండి, వాళ్ళకి సరిగా కూర్చోబెట్టి, సరిగా మాట్లాడి, సరిగా చెబితే వాళ్ళు సరిగానే ఉండేవాళ్ళు. మనం కాసేపు దేవుడు అంటాం, కాసేపు దైవం అంటాం, కాసేపు సంఘం అంటాం, కాసేపు లోకం అంటాం. వాళ్ళు కూడా అంతే ఉంటారు. అది మన పెంపక లోపం. అందుకే మానవ జన్మ అప్పటికప్పుడు అనుకుని జరిగింది కాదు. ప్రతి జన్మ వెనకాల దేవుని సంకల్పం. ఆ సంకల్పం 100 కోట్ల సంవత్సరాల ముందు నాటిది. కనుక ఈరోజు దేవుడు వీళ్ళ గర్భం గుండా దేవుడు ప్రసాదించిన ఆ బిడ్డ కోసం వాళ్ళు ఎదురు చూసిన కాలం కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు. కానీ దేవుడు ఎదురు చూసిన ఎంతకాలం? 100 కోట్లు. ఆ బిడ్డ కోసమే కాదు, మనందరి కోసం, దేవుడు మనకిచ్చిన పిల్లలందరి కోసం. కనుక దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ జన్మ వెనకాల సంకల్పం ఒకటే. అక్కడే చెప్పాడు, దేవుడు ముందుగా నిరీక్షించిన మనం. చదువుకొని ముగించేసుకుందాం ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం. ఆ 11వ వచనంలో ఏమన్నా? క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలన. ఆ పదం చూడండి, తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి. ఎందుకు అంటే దేవుని మహిమకు కీర్తి, దేవునికి కీర్తిని తీసుకొని రావాలి అని దేవుడు ఎజ్రాకు కుమార్తెనిచ్చాడు. అలానే మన తల్లిదండ్రులకు మనల్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనము దేవునికి కీర్తిని తీసుకురావాలి అని, కీర్తి కలగ చేయాలని మన తల్లిదండ్రులకు దేవుడు మనల్ని బహుమానాలుగా ఇచ్చాడు. జరుగుతుంది. ఆయన సంకల్పం నెరవేరుస్తున్నామా? ఆయన ఆలోచనను నిజంగా నెరవేర్చగలుగుతున్నామా? ఆయన కోరికలు మనం తీర్చగలుగుతున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే ఒక్కసారి మన జన్మ వెనకాల ఉన్న దేవుని సంకల్పం ఏంటో తెలియచేయాలి. నా బిడ్డ జన్మదినాన్న అని ఆలోచించారు కనుకనే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన మీరందరూ మీ జన్మ వెనకాల ఉన్న కారణం, సంకల్పం, దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల జన్మ వెనకాల ఉన్న సంకల్పాన్ని మీరు గ్రహించి ఇంత మంచి మాటలు మనందరికీ వినిపించడానికి కారణమైన ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థనలో వారి కోసం జ్ఞాపకం చేసుకుంటారని వారు అది మాత్రమే మీ నుంచి ఆశపడుతున్నారు. మీరు వారి కోసం ప్రార్థించండి, బిడ్డను దీవించండి. ఎందుకంటే మీ దీవెనలు బిడ్డకు అవసరం. యేసుక్రీస్తుల వారు ఆయన మనుషుల దయ్యందును దేవుని దయ్యందును అంటాడు. కనుక మన పిల్లలకు మనుషుల దయ కూడా దేవుని దయతో పాటు అవసరం. కానీ మీరందరూ కూడా బిడ్డను దీవించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తూ ఈ నా మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పిల్లలకు చెప్పవలసిన ప్రతి సంగతి, ప్రతి మాట చెప్పాను. మానవ జన్మ యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా
ఏ ఆలోచన లేకుండగా, ఏ ప్రణాళిక లేకుండగా జరిగింది కాదు అని ఒక చిన్న కార్యక్రమం వెనకనే ఎంతో ఆలోచన ఉన్నప్పుడు, ఒక చిన్న ఇంటిని కట్టడం వెనకాల ఎంతో ఆలోచన ఉన్నప్పుడు, ఇంత సృష్టి జరిగిందంటే సృష్టి వెనకాల మీ ఆలోచన ఏమీ లేదా? ఇంత సృష్టికి మమ్ములే మీరు రారాజుగా చేసినప్పుడు మా వెనకాల మీకు ఆలోచన లేదని మేము ఎలా అనుకోగలం తండ్రి? అందుకే ఒక్కసారి మీ పిల్లలకు మానవ జన్మ వెనకాల ఉన్న మీ యొక్క సంకల్పాన్ని తెలియచేయటానికి ఎజ్రాకు మీరు ఇచ్చినటువంటి కుమార్తె యొక్క జన్మను జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళందరినీ, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరినీ, ఇరువైపులా ఉన్న రక్త సంబంధికులను పిలిపించి కూర్చోబెట్టి మీ మాటలు వినిపించాడు. తమ్ముడుకు, చెల్లికి ఇరువైపులా ఉన్న వారి తల్లిదండ్రులను, వారి తోడబుట్టిన వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్, ఆరోగ్యాలు నాయన వారికి ప్రసాదించండి. స్థానిక సంఘము, కాపరి, పెద్దలు, విశ్వాసులు మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ జరగనైన మిగతా కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తు నామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.